బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. అన్ని బీసీ సంఘాలు ఏకమై రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేసి తీరాలని డిమాండ్ చేస్తూ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. నేతలంతా తెల్లవారుజాము నుంచే రోడ్లపైకొచ్చారు. పలు చోట్ల డిపోల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బస్సులను ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నారు. తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. బంద్కు సంబంధించి ఖమ్మం నుంచి అదేవిధంగా కరీంనగర్ లో సిచ్యువేషన్ తెలుసుకుందాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి సైదులు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా ఖమ్మం వెళ్దాం. సైదులు, ఖమ్మంలో బంద్ ఏ విధంగా కొనసాగుతోంది? ప్రస్తుత పరిస్థితి ఏంటి? తెలంగాణలో బీజేపీ మొత్తం బీసీ సంఘాలు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా బంద్కు పిలిపించారు. బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలతో పాటు ప్రజా సంఘాల బాధ్యులు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని బస్ డిపోలు ఎదుట కూడా ఆందోళనలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఆందోళనలు కొనసాగడంతో పాటు బస్ డిపోల దగ్గర నుంచి ఎక్కడ కూడా స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్న పరిస్థితి ఉంది. అటు రాజకీయ పార్టీలకు సంబంధించి బీజేపీ పార్టీతో సహా కూడా అంతా బంద్లో పాల్గొంటున్న పరిస్థితి. అసలు బీసీలకు 42% రిజర్వేషన్ కి చట్టబద్ధతకి ఎవరు అడ్డుకుంటున్నారు అని తెలుసుకునేందుకు మనతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ చట్టబద్ధతకు అడ్డుకుంటున్నది ఎవరు? చట్టబద్ధతకు అడ్డుకున్నది ఎవరు? ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ప్రజలకు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ, బీసీలకు కానీ అందరికీ కూడా తెలుసు. మరి తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి అన్ని పార్టీలు, అన్ని వర్గాలు మద్దతు ప్రకటిస్తూ ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటుందనేది అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ 1-2 సార్లు తీర్మానాలు చేసి మరి గవర్నర్ పంపించి, అది గవర్నర్ నుంచి రాష్ట్రపతి పంపించినప్పటికీ మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర ఇవ్వట్లేదు, గవర్నర్ ఆమోద ముద్ర ఇవ్వట్లేదు అంటే దీనికి కారణం బీజేపీ అని చెప్పేసి సర్వత్రా తెలిసిన విషయం. దీన్ని ఎవరు కూడా కాదనేది. కానీ బీజేపీ ద్వంద్వ వైఖరితో ఇక్కడ అఖిలపక్ష కమిటీకి వస్తారు, ఇక్కడ బంద్లో పాల్గొంటారు, అదేవిధంగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానంలో పాల్గొంటారు. కానీ వారి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోవడం అనేది దురదృష్టకరం. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారు మరి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఇక్కడ శాసనసభ కానీ, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. ఇక్కడ బీసీలు ఒక్కలే మరి ఈ రోజు బంద్ చేయట్లే. బీసీలకి మద్దతుగా అన్ని పార్టీలు, అన్ని వర్గాలు ఇస్తున్నప్పుడు దీన్నే సుమోటోగా తీసుకుని కేంద్రం చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది. చెప్పండి, ప్రధానంగా ఈ పోరాటాల ద్వారా బీసీ బిల్లు సాధ్యమవుతుంది? సాధ్యమవుతుంది. పోరాటం తప్ప దేశంలో ఏ సమస్య వచ్చినా, ఏ మార్పు జరిగినా ఉద్యమాలు చేయకుండా జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా పోరాడితే ఫలితం వస్తుంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది చట్టంలో చేయాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ ఆమోదించాల్సిన అవసరం 42% రావాలని చెప్పండి. అది జరగడం లేదు. అది జరిగేదాకా ఈ పోరాటం కొనసాగాలి. కేంద్రం పైన ఒత్తిడి పెంచితే తప్ప ఈ పరిష్కారం కాదు. అందుకే ఈ బంద్ జరుగుతా ఉంది. బంద్ అనేది ఇది ఒక మొదటి అడుగుగా భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కేంద్రం కనుక దిగి వచ్చి బిల్లు ఆమోదింపజేయకపోతే కేంద్రానికి వ్యతిరేకంగా బీసీలకు న్యాయం జరిగేదాకా ఈ ఉద్యమాలు కొనసాగించాల్సిన బాధ్యత ఉంది. దాని ఆ ప్రయత్నంలో ముందడుగని చెప్తున్నాం. చెప్పండి, ప్రధానంగా బీజేపీ కూడా ఈ బంద్లో పాల్గొంటున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం, ప్రత్యేకంగా బీసీలో వచ్చినటువంటి చైతన్యాన్ని మరి గుర్తించి ఈరోజు బీజేపీ కూడా ఈరోజు బంద్లో పాల్గొంటుంది. నిజంగా ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. మరి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దాంట్లో బీజేపీతో సహా అన్ని పార్టీలు తీర్మానంలో మరి ముందున్నారు. మరి ఇలాంటి సమయంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి వాళ్ళు అడ్డుకోవడం అనేది చాలా బాధాకరం. మరి కోర్టులో స్టే వచ్చింది. దీని పేపర్ వర్క్ ప్రాపర్గా చేయకపోవడం అనేది ఇవాళ కోర్టులు కూడా అంటున్నాయి. కాబట్టి ఈ బంద్ ద్వారా ఇటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఖచ్చితంగా రాజ్యాంగ పరంగా హక్కు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నాయి. ఈ బంద్ చెప్పండి, బీసీ సంఘాలుగా ఏం కోరుకుంటున్నారు అసలు ప్రధాన? ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం పాస్ అయింది. తెలంగాణలో ఉన్న 17 మంది పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ లో ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు.
చూడొచ్చు మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంద్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని బస్ డిపోల దగ్గరతో పాటు స్వచ్ఛందంగా వ్యాపారులు కూడా రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాల మద్దతు కూడా ప్రకటించాయి. దీంతో ఒక్కసారిగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా స్వచ్ఛందంగా బంద్ మొత్తం పాల్గొంటుంది. బీజేపీ కూడా పాల్గొనడం కూడా మొత్తం ఆ బీజేపీ శ్రేణులు కూడా ఈ బంద్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది.